గుండెలో నా దాచానే మోనిత బుల్లితెర ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయిన పేరు. కార్తీక దీపం సీరియల్లో విలన్ క్యారెక్టర్తో బాగా ఫేమస్ అయింది బ్యూటీ. తెలుగు బిగ్ బాస్ 7 సీజన్లో అడుగుపెట్టి మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఈ రియాలిటీ షోలోనే తాను ప్రేమలో ఉన్నట్లు వెల్లడించింది. నటుడు యశ్వంత్తో డేటింగ్లో ఉన్నట్లు తెలిపింది. వీరిద్దరూ కార్తీక దీపం సీరియల్లో కలిసి నటించారు. షార్ట్ ఫిలిమ్స్ లోనూ నటించారు. ఆ సమయంలోనే వీరి ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. బిగ్ బాస్ అయిపోగానే పెళ్లికి రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది బ్యూటీ. అందులో భాగంగానే జనవరిలో పెద్దల సమక్షంలో పెళ్లి చూపులు నిర్వహించారు. ఇరు కుటుంబాలు తాంబూలాలు మార్చుకున్నారు. ఎంగేజ్మెంట్ కు ముహూర్తం పెట్టుకున్నారు. తాజాగా వీరి ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలుస్తుంది. గతంలో తాంబూలాలు అంటూ వీడియో షేర్ చేస్తూ త్వరలోనే పెళ్లి అంటూ హింట్ ఇచ్చేసింది. ఇక బిగ్ బాస్ తర్వాత తన ప్రియుడితో కలిసి కొత్త ప్రయాణం స్టార్ట్ చేసినట్లు చెప్పుకొచ్చింది. అలాగే సొంతగా ఇల్లు తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు పెళ్లికి రెడీ అంటూ ఒక వీడియోని షేర్ చేసింది. ఇక తాజాగా వీరి నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తుంది. నిశ్చితార్థం కోసం ఇలా రెడీ అయ్యానంటూ శోభ తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియోని షేర్ చేసింది. పట్టు చీరలో ఒంటి నిండా ఆభరణాలతో చేతులకు మెహందీ వేసుకుని సంప్రదాయంగా రెడీ అయ్యి మరింత అందంగా కనిపిస్తుంది. నిశ్చితార్థ వేడుకల్లో శోభా శెట్టి, యశ్వంత్ రెడ్డి చూడముచ్చటగా కనిపిస్తున్నారు. ఈ వేడుకకు వచ్చిన వారందరి చిరునవ్వులతో పలకరిస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారుతుండగా శోభా శెట్టి, యశ్వంత్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. పలువురు కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు. ఇక ప్రస్తుతానికైతే శోభా శెట్టి ఎటువంటి సీరియల్స్ లో నటించడం లేదు. కానీ పలు షోస్ కి యాంకర్ గా వ్యవహరిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ బ్యూటీ యాంకరింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఒకప్పుడు సీరియల్స్ లోనే నెగిటివ్ రోల్స్ అండ్ పాజిటివ్ రోల్స్ లో నటించిన ఈ బ్యూటీ ఉన్నట్లుండి యాంకరింగ్ పై ఇంట్రెస్ట్ చూపడంతో ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. కానీ ఈమె యాంకరింగ్ చూసి ఫిదా అయ్యారు. ప్రస్తుతం తన మాట తీరుతో బిగ్ బాస్ కంటెస్టెంట్లన్నీ సూటి ప్రశ్నలతో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుంది.